హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈ రోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర చేసి చూపిస్తున్నాను. స్క్రీన్ మీద ఏమేమి పదార్థాలు వేయాలో అన్ని పెట్టాను. ఒక్కోటి చూపిస్తాను, నోట్ చేసుకోండి. ముందుగా మామిడికాయ ఒకటి తురిమేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి పచ్చిమిర్చి, జీడిపప్పు, పల్లీలు, పోపు సామాను, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇదిగోండి, నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నాను. ఒక మామిడికాయకి గ్లాసున్నర రైస్ తీసుకున్నాం. 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసి మనం ప్రెషర్ కుక్కర్ లో వేసి కొంచెం పసుపు, నూనె కూడా వేసి అన్నం ఉడికించుకున్నాక మామిడికాయ పులిహోర ఎలా కలపాలన్నది నేను చూపిస్తాను. ఓకేనా అండి? మామిడికాయ పులిహోర చేయడానికి నేను అన్నం ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఈ గ్లాస్ చూపించాను కదా, ఈ గ్లాస్తో గ్లాసున్నర రైస్ నేను పసుపు, నూనె వేసి అన్నం వండుకున్నానండి. ఇప్పుడు ఇది నేను పులిహోర కలుపుతున్నాను, మామిడికాయ పులిహోర. ఈ రైస్ అంతా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి తురిమి ఉంచుకున్న మామిడికాయని యాడ్ చేస్తున్నానండి. ఈ తురుమంతా వేడి వేడి అన్నంలోనే తురుము వేసుకోవాలి. ఎందుకంటే మనకి వేడి మీద అయితే అది మగ్గిపోతుంది, చేదేమీ రాదు. వేడి మీదే కలిపేసుకోవచ్చు ఇట్లా. ఇందాక సాల్ట్ కూడా వేయటం మర్చిపోయానండి, చూపించలేదు మీకు. నేను 1 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను మొత్తం మీద. ఇది కూడా మనం మామిడికాయ పులిహోర తురుము, ఇది ఉప్పు అన్నీ ఒకేసారి వేసి కలిపేసుకోవటమే. ఇదిగోండి, ఇందులో నేను మొత్తం ఇందాక స్క్రీన్ మీద మీకు చూపించాను కదా, జీడిపప్పు, పల్లీలు, పోపు అంతా అన్నీ వేయించుకున్నాను. ఇది పులిహోరలో యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా మనకి తురుము పులిహోర, మామిడికాయ తురుము పులిహోర రెడీ అయిపోతుంది. పొద్దుటే స్నానం చేసి కనుక చేసుకుంటే దేవుడికి నైవేద్యం, పిల్లలకి లంచ్ బాక్స్, మనకి బ్రేక్ఫాస్ట్ 3 ప్రిపేర్ చేసుకోవచ్చండి. 3 రెడీ అయిపోతాయి. కొంచెం 5 నిమిషాలు మనం ఓపిక పెట్టి చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది పులిహోర. ఎందుకంటే పులిహోర అయితే నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి ఎండుమిర్చి కూడా వేయించి ముందుగా మనం తీసుకుంటే ఇట్లా కరకరలాడుతూ ఉంటాయండి. పులిహోరలో కనుక వేసేసాం అనుకోండి, పోపుతో పాటు మెత్తబడిపోతే కనుక నేను లాస్ట్లో వేయించుకుంటాను వీటిని. అంతే ఫ్రెండ్, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పులిహోర నాకు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చక్కగా ఉంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.